మనుషుడు బలహీనుడు కావచ్చు, తెలుసో తెలియక పొరపాట్లు జరగవచ్చు. ఏది జరిగినా నువ్వు దేవుని బిడ్డవే. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా పని చేసి ఉండొచ్చు, దేవునికి దూరమై ఉండొచ్చు, మందిరానికి రాకుండా పోవచ్చు, ప్రార్థించకుండా ఒకవేళ నీవు ఉండొచ్చు, ఏంటంటే ప్రార్థించకుండా వాక్యాన్ని చదువుకుండా ఒకవేళ నీవు ఉండొచ్చు అండి. అయినప్పటికీ నీవు దేవుని కుమారుడివే, దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవే. ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. నీవు ఆయనకు ప్రియమైన కుమారుడివే, దేవుని చేత ప్రేమించబడుతున్నావు. నీవు కొన్ని పర్యాయాల ప్రియులారా మన బలహీనత వలన, మన అజ్ఞానం వలన మనం దేవునికి దూరం అయ్యామేమో. అంత మాత్రానికి దేవుడు నీకు దూరం కాడు. నీవు దూరం అయ్యావేమో కానీ దేవుడు దూరం కాలేదు. అరే మనం దేవునికి దూరం అయిపోయాం కాబట్టి దేవుని మనసు మారిపోయి ఉంటుంది, ఇక మన మీద ఆయనకు ప్రేమ ఉండదేమో అని మీరు అనుకోకూడదు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆశతో నీ వైపు ఎదురు చూస్తూనే ఉంటాడు. నా కుమారుడు ఎప్పుడో ఒకరోజు వస్తాడు, మనసును మార్చుకొని వస్తాడు, మలినమైన తన మనసుని శుద్ధి చేసుకోవడం నా దగ్గరికి వస్తాడు, మరలా ఆయన స్థాపిస్తాను, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నేను బాగు చేస్తాను అని ఆశతో దేవుడు మన కోసం ఎదురు. ఆయన ప్రేమలో ఏమాత్రం మార్పు ఉండదండి. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిన్ను నన్ను మనల్ని ప్రభు ప్రేమించిన ప్రేమ ఎట్టిదంటే శాశ్వతమైన ప్రేమ. దాన్ని ఆ ఉనికిని మనం గ్రహించాలి. మన దేవునికి దూరం అయ్యాం కాబట్టి ఆయన దూరం అయ్యాడని అనుకోవచ్చు. ఆయన ఎప్పటికీ దూరం కాలేదు. ఆయన ప్రేమ నేను వెంబడిస్తూనే ఉంటది, ఆయన సన్నిధి నేను వెంబడిస్తూనే ఉంటది. నేను మరలా స్థాపించాలని, మరలా నీవు పోగొట్టుకున్న ఆ సన్నిధిని ప్రసాదించాలని ఆయన ఆత్మ నీకోసం పరితపిస్తూనే ఉంటది. పోతే పోయేట్ల దరిద్రుడు వదిలించుకుందాం అనుకునే భావన కాదండి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ.